చాలా మందిని భ్రమపరిచాడు. చాలా మంది విశ్వాసంలో నుంచి తొలగిపో చేశాడు. ఎందుకంటే అంతటి బలము, అంతటి జ్ఞానము, అంతటి శక్తి తనకుంది. యేసు ప్రభు వారు ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ లోక నాకు నమస్కారం చేస్తే ఈ లోక రాజ్యాలన్నీ నీకు ఇస్తానని చెప్పి ప్రభువునే తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసిన వాడు. నువ్వెంత, నేనెంత వాడికి. ఈజీగా మనల్ని భ్రమపరుస్తాడు. ఈజీగా మన విశ్వాసం నుంచి తొలగిపోవడానికి కారకుడు అవుతాడు. కాబట్టి మనము కడవరి దినాల్లో ఎలా ఉండాలి, అసలు మనం ఉండాల్సిన తీరేంటి, ఇలాంటి దినాలలో మనము విజయం ఎలా పొందుకోవాలి, వాడిపైన విజయం ఎలా పొందాలి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. చాలా మంది క్రైస్తవులు పేరుకే క్రైస్తవులుగా ఉంటున్నారు కానీ విశ్వాసంలో సత్తువ లేని క్రైస్తవులుగా ఉంటున్నారు. విశ్వాసంలో సత్తువ కలిగిన క్రైస్తవులు కొంతమందే, నిజమైన విశ్వాసులు కొంతమందే. వంతుకు గంతేసినటువంటి విశ్వాసులు చాలా మంది ఉన్నారు, కానీ ఒరిజినల్ గా ఉండే క్రైస్తవులు చాలా కొద్ది మంది. చూడండి, చాలా పైకి భక్తిని చూపిస్తారే గాని వారి రహస్య జీవితంలో ప్రభువుకు ఎంతో దూరంగా ఉన్నారు. చాలా వ్యక్తిగతంగా గాని పైకి కనబడే భక్తి చాలా కుమ్మరిస్తారు గాని రహస్య జీవితంలో దేవునికి ఇష్టలుగా ఉన్న వాళ్ళు మాత్రమే నిజమైన విశ్వాసులు. మన రహస్యంగా మన జీవితాన్ని గడుపుతా ఉంటారు కొంతమంది. రహస్యంగా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు, ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో బూతులు మాట్లాడుతూ ఉంటారు, ఎన్నో నీచపు కార్యాలు చేస్తూ ఉంటారు. వాటిపైన మన విజయం పొందాలి, దాని మీద మనకు విజయం సాధించాలి. సాతానుగాడు కొట్టే ప్రతి దెబ్బ ఏది వీక్నెస్ గా నీకు ఉందో దానిపైన చేస్తాడు. ఉదాహరణకు చూసుకుంటే అవ్వ ఆదాము ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది ఏంటి? ఏది చేయొద్దన్నాడో దేవుడు అది చేయించడానికి వాని ప్లాను, వాని ప్రయత్నం. చూడండి, ప్రభు మనల్ని ఏది చేయొద్దని మనకు ఆజ్ఞాపించాడో బైబిల్లో మనకిచ్చిన ఆజ్ఞలలో దాన్నే ఆడు దుష్టుడు ప్రేరేపిస్తాడు. దాన్నే సాతానుగాడు మనల్ని ప్రేరేపించి పురికొలిపి మనకు కోపం వచ్చేటట్లు చేసి తొలగిపోటట్టు చేస్తాడు. వాడి బలం అదే. ఇప్పుడు ఒక వ్యక్తి మనల్ని ఎలా దెబ్బ కొడతాడు అనేది మనకు తెలిసిందనుకో మనం అప్రమత్తంగా ఉంటాం. తెలియలేదనుకో అప్రమత్తంగా ఉండలేము. ఈ కడవరి దినాల్లో వాడు చేసే ఈ ప్రపంచాన్నే విశ్వాసంలో ఉండకుండా చేసే ప్లాన్ ఎవరు? క్రైస్తవులు గాని ఇతర వ్యక్తులు గాని ఎవరైనా గాని క్రీస్తు రెండో రాకడ మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆయనకు మనుషులకు సంబంధం లేకుండా మధ్యలో అవిశ్వాసాన్ని కలగజేస్తాడు దుష్టుడు. అందుకే యెషయా గ్రంథంలో రాయబడి ఉంటది, మీకు నాకు మీ అపరాధములు అడ్డుగోడలుగా ఉన్నాయని చెప్పబడుతుంది అక్కడ. అలాగే మన పాపము దేవునికి వ్యతిరేకమైన దానిలా, మనం చేసే పని దేవునికి వ్యతిరేకమైన పాపంలా ఉండకుండా మనం బ్రతకాలి. ఆమేన్. మనం చేసే పని పాపమై ఉండకూడదు. అందుకే ప్రభు అంటారు, కోపపడుడు గాని పాపం చేయకుడి. ఈ కడవరి దినాల్లో ఎలా బ్రతకగలుగుతావు? ఈ రాత్రే దేవుడు వచ్చాడు అనుకో, ఈ రాత్రే దేవుడు మధ్యాకాశానికి వచ్చాడు, ఈ క్షణమే వస్తున్నాడు అనుకో, నీ ప్రయాణం ఎటు? ఎక్కడికి వెళ్తావు? ఇంత బ్రతికిన తర్వాత నరకానికి వెళ్ళిపోతావా? క్రీస్తు లేకుండా బ్రతకగలుగువా? ఇప్పటి వరకు బ్రతికావు. ఈ క్షణంలో ప్రభు మధ్యాకాశానికి వస్తే నీ ప్రయాణం ఎటు? నీ గురెటు? నీ గమ్యం ఎటు? నీ పరిస్థితి ఏంటి? ఆ పరిస్థితిలోకి వెళ్లకుండానే మనం ప్రభువుని రక్షకునిగా అంగీకరించి బాప్తిసం పొందుకొని విశ్వాసంలో కొనసాగుతున్నాం. కానీ చివరికి అదే గతి పడుతుందని తెలిస్తే మనకి ఎంత బాధ కలుగుతుంది,
దీనికి కారకులు ఎవరు, దీనికి కారణమైన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే దుష్టుడు. వాని చేతిలో చాలా జాగ్రత్తగా ఉండడమే మన పని. వాని చేతిలో మనం చాలా జాగ్రత్తగా ఉండి బ్రతకడమే మన పని. చాలా నిదానంగా ఆలోచించండి. తొందర ఎవ్వరు పడద్దు. చాలా నిదానంగా ఆలోచించి మనం ఎక్కడ పడిపోతున్నాము, మనం ఎక్కడ ప్రభుకు దూరంగా ఉంటున్నాము, మనం ఎక్కడ ప్రభుకు పాపం చేసిన వారమై బ్రతుకుతున్నాము అని చిన్నగా ఆలోచించుకోండి. ప్రైజ్ ది లార్డ్ అండి. మన మధ్యలోకి షాలిం గారు కూడా వచ్చారు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ సార్. సార్ మనం బ్రతుకులో ఎక్కడ మనం పడిపోతున్నాము, ఎక్కడ నా వీక్నెస్ దుష్టుడికి దొరుకుతుంది అనేది కొంచెం నిదానించి ప్రతి వ్యక్తి ఆలోచిస్తే విశ్వాసాన్ని బలపరుచుకోవచ్చు. విశ్వాసంలో మనము కొనసాగొచ్చు. విశ్వాస వీరులుగా నిలబడచ్చు. చాలా సార్లు నేను చెప్తా ఉన్నాను, ముమ్మారు కోడి కూయక ముందుపే పేతురు యేసు ప్రభు ఎవరో నేను ఎరగను అంటాడు. ఆ క్షణములోనే ప్రభు చెప్పిన మాటలు గుర్తొచ్చి పశ్చాత్తాపడి క్షమాపణ పొందుకుంటే క్షమాపణ దొరికింది. ఏ వ్యక్తి అయితే ప్రభు నేను ఎరగనంటాడో ఆ వ్యక్తి చేతనే ఒక్కసారి 3,000 మందికి, ఒక్కసారి 5,000 మందికి బాప్తిసం ఇవ్వడం జరుగుతుంది. అది ఎక్కడ? యెరూషలేములోనే. ఎక్కడైతే ప్రభుని ఒప్పుకోలేదో ఆ చోటే ఈ కార్యాలు జరిగాయి. నేను అదే అంటున్నాను, జాగ్రత్త వినండి. ప్రభువు మన కోసం అంత త్యాగం చేసినప్పుడు మనము చేయాల్సిన పని దుష్టిని ఆలోచనలో పడి వాడి క్రియలలో మనం మునిగిపోయి మన విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు. ఎందుకంటే ప్రభు నేను త్వరలో రాబోతున్నానని ఆయన వాక్యం ఎన్నోసార్లు హెచ్చరిస్తా ఉంది మనల్ని. ఇప్పటికీ సేవకులు హెచ్చరిస్తా ఉన్నారు, ఇంకా హెచ్చరిస్తూనే ఉంటారు. ఈ రాత్రే దేవుడు వస్తే మనం ఎక్కడికి వెళ్తాం అన్నది మనం నిర్ణయించుకోవాలి, ఆలోచించాలి. ప్రతిదినం మనము ప్రభుతో ఎంత సమయాన్ని గడుపుతున్నాం, ఎంత సమయాన్ని మనము కేటాయిస్తున్నాం. సరే, ప్రభుకి ఇవ్వాల్సిన టైం ఎంత, ఆయనతో గడపవలసిన ఆ సమయాన్ని మనం ఎవరికి ఇస్తున్నాం? మొదటి సమయం నాదంటాడు ప్రభు. లేవగానే, ఉదయాన లేవగానే నువ్వు సిద్ధపడి శుభ్రం అయిపోయిన తర్వాత ప్రభుతో సమయాన్ని గడుపుతున్నావా? ప్రభుకు సమయాన్ని ఇస్తున్నావా? మొదటి సమయం నాదంటున్నాడు దేవుడు. నువ్వు ఇంకొకరికి ఇస్తున్నావు సమయాన్ని, ఇంకొకరితో టైం వేస్ట్ చేస్తున్నావు. అది ఆలోచించుకుంటే చాలా మంచిది. ఈ చిన్న చిన్న విషయాలే ప్రభుకు దూరం చేస్తాయి, నిన్ను ప్రభుకి దూరంగా ఉంచుతాయి. ఆయనకు నీకు మధ్యలో అడ్డుగోడగా నువ్వు చేసే చిన్న చిన్న తప్పులన్నీ నిలబడతాయి. దేవునికి నీకు సంబంధం లేకుండా ఏర్పాటవుతుంది, సిద్ధపాటవుతుంది. నువ్వు అనుకుంటావు, నేనెంత ప్రార్థన చేసినా ప్రభు నాతో మాట్లాడలేదే, నాకు స్పందించడం లేదే, నేను ఇన్నిసార్లు ఇంత కష్టంలో ఉండి కూడా ప్రార్థన చేస్తే దేవుడు నా మొర వినడం లేదే అని మనం చాలా సార్లు అనుకుంటాం. తప్పేంటో తెలుసా? అసలు ఉన్న తప్పేంటంటే మనకు ఆయనకు ఉన్న మధ్యలో ఉన్న పాపపు అడ్డుగోడను తొలగించుకుంటే మనము సూటిగా ప్రభుకు కంప్లీట్ చేయొచ్చు. చూడండి, ఎవరో ఒక కుటుంబం గురించి నేను చాలా అద్భుతంగా చెప్తాను, వినండి. ఒక తల్లి, ఒక తండ్రి, కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే కూతురు తండ్రికి చాలా ఇష్టం, తల్లి మాట వినదు, తండ్రి మాట మాత్రమే వింటుంది. కానీ తండ్రి తన భార్య మాట వింటాడు. కూతురు వినకపోయినా తల్లి ఎక్కడ కంప్లైంట్ చేస్తుంది? తన భర్తతో కంప్లైంట్ చేస్తుంది. మన కూతురు మాట వినటం లేదు, నువ్వు సర్ది చెప్పండి, జాగ్రత్తలు చెప్పండి అని చెప్పి ఎవరికి కంప్లైంట్? తన భర్తకి కంప్లైంట్ చేస్తే తన భర్త తన కూతుర్ని సరిహద్దుల్లో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే
మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరైనా దేని గురించి అయినా మనం ఎక్కడైనా మేము ఒక చోట ఏంటి మేము ఒక చోట ఏదో జరిగితే కంప్లైంట్ చేస్తాం అన్నమాట. వాళ్ళు తీసుకోలేదు. వీళ్ళు తీసుకోవట్లేదని మేము ఏం చేస్తాం? ప్రార్థన చేయడం ప్రారంభించాం. మొదట ఆయనకు కంప్లైంట్ చేద్దాం. ఆయన వాళ్ళకు భయం పుట్టించి కంప్లైంట్ తీసుకుంటారని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాం. అలాగ ఒక 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఆటోమేటిక్ గా పోలీసులే ఫోన్ చేశారు. మీరు ఇచ్చిన కంప్లైంట్ మాకు సరిగ్గా వివరాలు కావాలి రండి అని. పరిస్థితి అలా ఉంటది అనమాట. మనం చేయాల్సింది ఎవరికి? ప్రభువుని కంప్లైంట్ చేయాలి. ఈ దుష్టుడు చేస్తున్న కార్యాల కొరకు ప్రభుకు కంప్లైంట్ చేస్తే ఎవరిని గద్దిస్తాడు? దేవుడు దుష్టిని పారద్రోలే శక్తిని దేవుడు నీకిస్తాడు. దేవుడే వచ్చి తరమడు. ఆ శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. నీ చేత దుష్టిని పారిపోటట్టు చేసేటట్లు శక్తి నీకిస్తాడు. దుష్టుని తరిమే శక్తి దేవుడు నీకిస్తాడు. అది మన చేతిలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. చూడండి, ఇద్దరు వ్యక్తులు బాగా క్లోజ్ గా ఉన్నారనుకోండి, వారిద్దరి మధ్యలో ఎన్నో రహస్యాలు ఉంటాయి, ఎన్నో బంధాలు ఉంటాయి, ఎన్నో సీక్రెట్స్ ఉంటాయి. అలాగే నువ్వు ప్రభుతో స్నేహం చేసావనుకో, ప్రభుతో స్నేహంగా ఉన్నావనుకో, ఆయన రహస్యాలన్నీ నీకు చెప్తాడు. ఆయన నీ శక్తికి మించిన కార్యాలు చేసే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు. మనుషుల ఊహకు అందనటువంటి జ్ఞానంతో నిన్ను నింపుతాడు ఆయన. దేవుని చాలా మంది క్రైస్తవులు చాలా చులకనగా జీవిస్తా ఉంటారు. చాలా బాధేస్తుంది, బాధాకరంగా ఉంటది వాళ్ళు మాట్లాడుతున్న మాటలు చూస్తే. కానీ భయపడుతూ, దానికి మించిన శక్తి గల దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ప్రభు వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఆయన్ని చేరుకోవాలి. ఆ స్థితిలో మనం ఉండాలని ప్రభు పేరిట నేను కోరుకుంటున్నాను. దేవుడు జ్ఞానమును, చురుకుదనమును, ఆలోచనను, వివేకమును దేవుడు మీ అందరికీ మనందరికీ ఇచ్చును గాక. ఆమేన్.